హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సాంబార్ ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. నా స్టైల్లో మీరు తయారు చేశారంటే వేళ్ళు కూడా నాకేస్తారు, అంత బాగుంటుంది. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వెజిటబుల్ సాంబార్ కోసం తప్పకుండా కావాల్సిన కూరగాయలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ 1, వంకాయలు 2, బెండకాయలు 5, మునక్కాడ ముక్కలు 10, టమాటాలు 3, పచ్చిమిరపకాయలు 6, దొండకాయలు 4, ఆనపకాయ ముక్క 1/2 కేజీ. ఇవన్నీ తప్పకుండా ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా ఉంటే కూడా వేసుకోవచ్చు. వీటికి 200 గ్రాముల కందిపప్పు తీసుకోవాలి. మంచి క్వాలిటీ కందిపప్పు తీసుకుంటే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్లో తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి దానికి 3 వంతులు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకొని ఉడికించుకోవాలి. ఇది వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టి 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. చూసారు కదా, సాంబార్ కోసం మనం పప్పుని చాలా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా విడదీసి నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న కూరగాయలన్నిటినీ శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలన్నీ కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు శుభ్రంగా వాటర్లో కడిగి ఆ తర్వాత మీరు కట్ చేసుకోండి. అప్పుడు విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. చాలామంది కట్ చేసి కడుగుతారు, అలా కాకుండా ఇలా చేయండి. ఆ తర్వాత 1 లీటర్ నీళ్ళని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, అందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలి, నీళ్లతో సహా పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. మీ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కుతుకుతామని ఉడకాలన్నమాట. ఇలా పప్పులో ఒక 10 నిమిషాలు కంపల్సరీ ఉడకాలి. ఇప్పుడు మనం ఇందులో సాంబార్ పొడి వేసుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికేటప్పుడే మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని 10 నిమిషాలు మనం మరిగించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత 5 నిమిషాలు కంపల్సరీ మరగాలి. అంటే 5 నిమిషాలు మరిగిన తర్వాత మనము సాంబార్ పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. సాంబార్ మరింత రుచిగా ఉండాలంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని ఇలా బాగా దంచుకొని పెట్టుకోవాలి. దీనివల్ల మరింత రుచి వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేడి చేసి అది వేడైన తర్వాత పోపు సామాన్లు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. పోపు సామాన్లు అందరికీ తెలిసిందే కదా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఆ తర్వాత ఇందులో అరబద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పోపులో వేయించుకోవాలి. సాంబార్ పోపులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తే సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఈ పోపుని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న సాంబార్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసి పోపు పెట్టిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఇది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే యమ్మీగా సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ వండుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ఆఖరిన 1 టీ స్పూన్ పంచదార వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్ అండి. ఈ చిట్కాలు పాటించి మీరు సాంబార్ ట్రై చేసి మీకు బాగా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి.